శ్రీ గురుభ్యో నమః. గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును మనకు చక్కగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలముని అనుసరించినటువంటిది. వ్యాసప్రోక్తములైన భారతము, భాగవతము, విష్ణు పురాణము, బ్రహ్మవైవర్తాది పురాణము మొదలగు గ్రంథములలో అంతర్లీనముగా దాగి ఉన్న కృష్ణావతారమందలి విశేషములను చక్కగా సమన్వయించి మనకు అందచేయునటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథములోని 15 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 16వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. విదురుడు ధార్తరాష్ట్రులను మందలించి పాంచాలి ధర్మ విజిత కాదని పలికిన వెంటనే ఒక్కమారుగా ధృతరాష్ట్రుని నివాసమునందు ఒక నక్క జొరబడి వికృతముగా రోదింపసాగెను. ఆ శబ్దమునకు ప్రతిగా చుట్టుప్రక్కలనున్న గార్ధబొములు వికృత శబ్దములు చేయసాగినవి. ఆకాశము నుండి గ్రద్దలు ధృతరాష్ట్రుని ప్రాంగణమంతయు తిరుగుచు భయంకరముగా అరపులు సాగించినవి. ఈ శబ్దములు ముందుగా తత్వజ్ఞానియగు విదురుని చెవుల బడినవి. విదురుని నిర్దేశముచే గాంధారి కూడా ఆ శబ్దములను వినుట జరిగెను. ఈ ఉత్పాతముల ఫలితముగా తమ కోడండ్రు అందరును అనతి కాలముననే మాంగళ్య భాగ్యమును కోల్పోవుదురు అను విషయము ఆమె తలపున మెరసి ఆమె కలవరపడినది. గాంధారి కలవరపడిందటండి. అంతా ఆమె విదురుని వెంటబెట్టుకొని తత్తరపాటుతో ధృతరాష్ట్రుని చేరినది. అటుపైన భీష్మ ద్రోణులను సభలోని కొందరు పెద్దలు కూడా అమంగళప్రదములగు ఆ శబ్దములను విని స్వస్తివాచనములు పలుకుచుండిరి. ధృతరాష్ట్రుడు కూడా ఈ కలకలమును ఆలకించిన వాడై కలవరపడుచు దానిని గూర్చి కొందరిని అడుగుచున్నంతలో గాంధారియు విదురుడును అతని వద్దకు వచ్చిరి. ఉత్పాత సూచకములకు ఆ భయంకర శబ్దములను గూర్చి వారు అతనికి వివరించిరి. అంతటా ఆంబికేయుడు ఆ శకునముల తీవ్రతను గూర్చి తన మనమున యోచింపసాగెను. ఒక్కమారుగా ఇట్టి అపశకునములు రేగుటకు కారణము పవిత్రశీలము ధర్మపరాయణత కలిగిన ఉత్తమ స్త్రీయగు పాంచాలిని తన పుత్రులు అతి నీచముగా సభలోనికి ఈడ్చి అవమానించుటయు, తాను తెలిసి కూడా వారింపక సంతసించుటయు అతని మనోవీధిన మెదలెను. తన పుత్రుడు ఆమెను వివస్త్రను చేయుటకై ఎంతగా ప్రయత్నించినను అక్షయ వస్త్రములను ఆమె కొసగి మానరక్షణము గావించిన దైవీ శక్తిని గురించి అతని మనమున భయము ఆవేశించెను. దుశ్శకునములు ఏర్పడుటకు కారణము ఇదియే అని కూడా అతడు ఊహింపగలిగెను. ఇక తన పుత్రుల వినాశము తప్పింపరానిది అని భయపడుచు అందుకు పరిహారముగా పాంచాలిని శాంతపరుచుట ఒక్కటే మార్గమని నిశ్చయించెను. ఆమెను తన వద్దకు పిలిపించుకొని తన కోడండ్రలో ఆమె ఉత్తమురాలు అనియు పరిపరి విధములా పొగడి ఒక వరమును కోరుకొనుమని చెప్పెను. అంతటా పరమతపస్విని అగు యాజ్ఞసేని ధర్మపరాయణుడగు యుధిష్ఠిరుని దాస్య విముక్తుని గావింపుమని ధృతరాష్ట్రుని కోరినది. అంటే ధర్మరాజుని ఆయనకి దాస్య విముక్తి కలిగించండి అని కోరిందటండి. అందుకు అతడు అంగీకరించి మరి ఒక వరమును కోరుకోనమని ఆమెతో పలికెను. ఇంకో వరం కోరుకోమన్నాడండి. అట్లయినా రథాయుధ సమేతులకు భీమార్జున నకుల సహదేవులను దాస్య విముక్తులను గావింపుమని ఆమె కోరెను. అంటే మిగతా 4 అన్నదమ్ములు వాళ్ళకి దాస్య విముక్తి చేయమయ్యా అని అడిగింది. ఎట్లా? రథాయుధ సమేతులు, రథము ఆయుధములు కలిగినటువంటి వాళ్ళ, అంటే రథము ఆయుధంతో సహా వాళ్ళకి దాస్య విముక్తి
కలిగించమని అడిగిందండి. ఈయన 2వ వరం అడగమన్నాడుగా, అందుకని అడిగింది. ధృతరాష్ట్రుడు అందులకు అంగీకరించెను. మొదటి వరమునందు గాని 2వ వరమునందు గాని ఆమె తనను కూడా దాస్య విముక్తురాలినిగా చేయవలసినదిగా అర్థించునేమో అని అతడు ఊహించెను. ధృతరాష్ట్రుడు అనుకున్నాడు, అయ్యా నన్ను కూడా దాస్య విముక్తురాలిని చెయ్యి అని అడుగుతుందేమో అనుకున్నాడు. కానీ ఆమె అట్లా అడగలేదండి. ఆమె అట్లా అర్థించి ఉన్నచో తాను ధర్మ విజితయే అని అంగీకరించినట్లు అగును. కావున తన పుత్రుల చర్యలు దోషరహితములుగా సభలో నిరూపించవచ్చును అని అతడు భావించెను. ఆమె నన్ను కూడా దాస్య విముక్తురాలిని చెయ్యండి అని అడిగింది అనుకోండి, అప్పుడు ఆవిడ ధర్మ విజితయే అని ఆవిడే ఒప్పుకున్నట్టు అవుతుంది. అంటే ధర్మం ప్రకారం నన్ను గెలిచారు నిజమే అనేటువంటిది ఆమె ఒప్పుకున్నట్టు అవుతుంది. అందువల్ల ఆమె అడగలేదు. అట్లా అడుగుతుందేమో ఈమె, అప్పుడు మా పిల్లలు చేసింది తప్పు కాదు అని నిరూపించుకోవచ్చు అని ధృతరాష్ట్రుడు భావించాడండి. అతని మనోగతమును దైవ ప్రేరణచే పసిగట్టిన కృష్ణ తనను గూర్చి పై 2 వరములందు ఏమాత్రము ప్రస్తావించలేదు. అందుకు మనమునందే హతాశుడైన ధృతరాష్ట్రుడు ధర్మ విరుద్ధమని తెలిసియు ఆమెను 3వ వరమును కోరుమని అడిగెను. ఇప్పటికైనను ఆమె యాచించునేమో అని అతని ఆంతర్యము. అందుకు విరుద్ధముగా 3వ వరము కోరుట ధర్మ విరుద్ధమని ఆమె పలికినది. తన భర్తలు మహాపదలో చిక్కుకొని దైవకృపచే దానిని దాటగలరనియు, ఇటుపైన తమ పుణ్యకర్మల అనుష్ఠానమును కొనసాగించుచు స్వయముగా సర్వతోముఖమగు భద్రస్థితిని పొందగలరనియు కూడా పెదమామగారితో పలికినది. ఇట్లు సంభవించిన పరిణామములను ఊహింపలేని కర్ణుడు తన మనోరథములు నెరవేరక విఫలములైనందుకు చింతించినవాడై, పాండుకుమారుల దాస్య విముక్తిని ఓర్వలేనివాడై వారిని కించపరుచుచు ఇట్లు పలికెను. చివరకు సముద్రమును మునుగుచున్న వారికి నావ దొరికినట్లు ఆపన్నులకు మీకు ఈ ద్రుపద కుమారి ఆలంబనము కాగా మీరు ఒడ్డున చేరినట్లయినది. ఈ పలుకులు విని భీమసేనుడు వ్యధ చెందగా అర్జునుడు అతనిని సాంత్వనపరచి నీచుడగు కర్ణుని మాటలను పట్టించుకొన పనిలేదని అతనితో పలికెను. ఇంతవరకును ధార్తరాష్ట్రులు వనరించిన దురాగతములకు అందుకుగాను వారిని వెంటనే శిక్షించుట తగిన పని అని పలికిన భీమసేనుడు అగ్రజునితో ఇట్లు పలికెను. ఇచట ఉత్తర ప్రత్యుత్తరముల వలన ప్రయోజనమేమియూ లేదు. తమరు ఆనతిచ్చినచో ఈ దుష్టుల నెల్లరను తమ సోదరులు ఇచటనే యమలోకమునకు పంపగలరు. తమరి పృథివిని నిరాఘాటముగా శాసింపవచ్చును. ఈ పలుకులతో శత్రువులపై లంఘింప సంసిద్ధుడైన తమ్ముని యుధిష్ఠిరుడు తన బాహువులతో పట్టి వారించెను. తమ పత్నికి ధృతరాష్ట్రుడొసగిన 2 వరముల ద్వారమున తమకు దాస్య విముక్తికి మాత్రమే అంగీకరించిన, లేక తమ రాజ్యమును కూడా ఇచ్చిన అని ధృతరాష్ట్రుని చేతనే స్పష్టము చేయింప కోరిన వాడై యుధిష్ఠిరుడు తమ పెద్ద తండ్రితో సవినయముగా ఇట్లు పలికెను. రాజా, తమరు మాకు ప్రభువులు. మా ప్రస్తుత కర్తవ్యమును ఆజ్ఞాపింపుడు. మేము ఎల్లప్పుడూ తమ ఆజ్ఞకు అధీనులమై ఉండగోరుచున్నాము. అంతా ధృతరాష్ట్రుడు తన మనమున ఇట్లు యోచించెను. పాండునందనులు మరికొంతకాలము ఇచ్చటనే ఉండినచో ఏ క్షణమునందైనను భీమార్జునులు విజృంభించి తన పుత్రులను దునుమాడవచ్చును. కనుక వారిని ఇట నుండి పంపుట శ్రేయస్కరము. వారి దాస్య విముక్తితో రాజ్యము కూడా మిళితమై ఉండును అను అంశమును తెలిసినను తాను ఉదారుడై వారి రాజ్యమును వారి కొసంగినట్లు అందరకు ప్రకటితము కావలెను. వారు తిరిగి ఇంద్రప్రస్థము చేరిన తర్వాత కూడా సైన్య సమేతముగా తమపైకి దండెత్తు అవకాశమును అరికట్టవలెను. అధర్మముగా సాగిన జూతమును తాను ఉపేక్షించుటను సమర్థించుకొనవలయును. ఇట్లు యోచించి యుధిష్ఠిరునితో ధృతరాష్ట్రుడు ఇట్లనెను.
అజాతశత్రుడవైన నీవు నా ఆజ్ఞతో నీవొడ్డిన ధనరాశులు మున్నగు వానినన్నిటినీ గ్రహించి వెంట పెట్టుకొని మీ రాజధానికి మరలిపోయి మీ ప్రశాసనమును కొనసాగింపుము. నీ వంటి ఉత్తమ పురుషులు ఎదుటివారి కటువచనములను దురాగతములను మనస్సున పెట్టుకొనక అందరితో ప్రేమపూర్వకముగా వ్యవహరింతురు. వృద్ధులమగు మీ పెద్ద తల్లిని నన్నును దృష్టియందిడుకొని నీ దాయాదులతో స్నేహపూర్వకముగా వ్యవహరింపుము. ఇచ్చట జరిగిన జూతమును తదనంతర పరిణామములను నిరోధింపలేకపోయి తిని కేవలము మీ దాయాదుల నడుమ సుహృద్భావమును నెలకొల్పుటకును ఇరువైపులా బలాబలములు ఎట్లున్నవో తెలియుటకును జూతమును ఏర్పాటు చేసి తిని. ధృతరాష్ట్రుని మనోగతమును గ్రహించిన యుధిష్ఠిరుడు తన తల్లిని పాంచాలిని తమ్ములను వెంటనిడుకొని పరివారముతో కూడా బయలుదేరి ఇంద్రప్రస్థమునకు బయలుబెడలేను. అందరినీ తీసుకొని మళ్ళీ ఆయన స్థానానికి వెళ్ళాడండి. ఇంద్రప్రస్థమునకు బయలుబెడలేను అంటున్నారు. పాండునందనులు తమ రాజ్యము సర్వస్వమును పొంది తమ రాజ్యమునకు సురక్షితముగా తిరిగిపోవుటను దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు సహింపలేకపోయిరి. తానెంతయో కష్టమునకు ఓర్చి పాంచాలి ఒలువలను ఒలువ ప్రయత్నించి సర్వమును కోల్పోయినప్పుడు తన శ్రమకు ఫలితముగా పాండవుల నుండి ధన సంపత్తిని పొందితిమి కదా అని సమాధానపడితిననియు ఇప్పుడు తండ్రి నిర్ణయము వలన అది అంతయు చేజారిపోయినది కదా అని దుశ్శాసనుడు దుఃఖించెను. అవివేకముతో తన తండ్రి యుధిష్ఠిరుని సామ్రాజ్యమును అతనికి తిరిగి ఇచ్చివేయుట వలన తనకు చేజిక్కిన అధికారము యావద్భారత సామ్రాజ్యము చేజారిపోయినవని దుర్యోధనుడు చింతింపసాగెను. తనను వరింప నిరాకరించిన పాంచాల పుత్రిపై పగ సాధించుటకు ఎంతకాలము నుండియో వేచియున్న తనకు బాహాటముగా ఆమెను వివస్త్రగా చూచు అవకాశము చేజారిపోయినదని కర్ణుడు రోషపడుచుండెను. ఎంతయో మాయాపాయము పన్ని పాండవ రాజ్యలక్ష్మిని హరించి తన మేనల్లునికి కట్టబెట్టుటతో తన వశమున ఉన్న దుర్యోధనుని ద్వారమున అధికారమును తన గుప్పిట పట్టి ఉండవచ్చును అని కలలుగన్న శకుని తన సువర్ణ స్వప్నము భంగమాయనే కదా అని వాపోవుచుండెను. ఈ నలుగురును మరలా ఒక సమాలోచనము చేసిరి. దుస్సాహసియు అవివేకియు అగు కర్ణుడు ఇప్పుడే పాండవులను యుద్ధమున ఓడించి వారి రాజ్యమును హరింతమని సూచించెను. యావద్భారత సమ్రాట్టుగా స్థితుడైన ధర్మనందనునితో యుద్ధమునకు తగిన సమయము ఇప్పుడు కాదనియు ప్రస్తుతము మాయోపాయమున తక్క పాండవులను జయించుట సాధ్యము కాదనియు శకుని పలికెను. అంటే మాయాపాయంతోనే వాళ్ళని జయించాలయ్యా ప్రస్తుతం అని శకుని చెప్పాడండి. మాయాపాయం అన్నా మరలా ద్యూతమే కదా అనియు అందుకు తన తండ్రిని ఒప్పించుట సులభ సాధ్యము కాదనియు భీష్మాదులు అందుకు సమ్మతించరనియు దుర్యోధనుడు తన అభిప్రాయమును వెలిబుచ్చెను. అంతటా తన ప్రణాళికను శకుని ఇట్లు వివరించెను. మహారాజు యుధిష్ఠిరునికి అతని సర్వస్వమును తిరిగి ఇచ్చినది అతనిపై ప్రేమతో కాదు, అనూహ్యముగా ఏర్పడిన ఉత్పాతముల వలనను కౌరవమాతయు విదురుడును కురువంశ నాశమును గూర్చి చేసిన హెచ్చరికల వలనను భయపడి ప్రస్తుత కర్తవ్యముగా మాత్రమే ఆ పని చేసెను. అతని మనమున గల భయమును తొలగించినచో అతడు తప్పక మరలా ద్యూతమునకు అంగీకరించును. జ్యేష్ఠసుతినిపై గల మమకారముతో సుయోధనుడు ఏమి చెప్పినను అతడు అంగీకరించును అను విషయము ఎరుకలోనిదే. అంతటా దుర్యోధనుడు ఇట్లనెను, అయినచో నేను వెంటనే పోయి మా తండ్రికి నా కోర్కెను తెలిపి ద్యూతమునకు ఒప్పించమందువా అని అడిగాడండి. అప్పుడు శకుని అంటున్నాడు,
మేనల్లుడా, ఉపాయమును పూర్తిగా తెలుసుకొనక తొందరపాటు నెరపినచో మన ఆశలు ఫలింపవు. నీవు ముందుగా నీ తండ్రి ఎదుట అర్జునుని పరాక్రమమును కీర్తించి, కనుక యుద్ధముతో ఈ కార్యము ప్రస్తుతము సిద్ధింపదనియు ద్యూతముతో మాత్రమే సాధింపగలమనియు నచ్చ చెప్పవలయును అనగా దుర్యోధనుడు అన్నాడు. అది యుక్తమే కాని పాండునందనులు మరలా రాజ్యమును పణముగా పెట్టుటకు అంగీకరించెదరా అనగా దుశ్శాసనుడు అంటున్నాడు. ఆ విషయం ఎట్లున్నను అసలు ద్యూతమునకే అంగీకరింతురా అని నా సందేహము అన్నాడండి దుశ్శాసనుడు. అప్పుడు శకుని అంటున్నాడు, యుధిష్ఠిరుడు మీ తండ్రి ఆజ్ఞకు బద్ధుడు, అతని సోదరులు అన్న ఆజ్ఞకు బద్ధులు. మీ తండ్రి జ్యేష్ఠసుతుని కోరికకు బద్ధుడు. అంటే ఇదిగో దుర్యోధనుడు ఎట్లా చెప్తే, ఎట్లా కోరితే అట్లా ఆ ధృతరాష్ట్రుడు వింటాడండి. ధృతరాష్ట్రుడి ఆజ్ఞ ప్రకారం అదిగో ధర్మరాజు వెళ్తాడు. ధర్మరాజు వెళ్ళినట్టు, ధర్మరాజు చెప్పినట్టు అతని సోదరులు కూడా వింటారు. ఇది వీక్ పాయింట్గా తీసుకున్నాడండి శకుని. కనుక ద్యూతమునకు వారిని ఒప్పించుట కష్టము కాదు. ఇక ఇప్పుడు పణముగా పెట్టుటకు రాజ్యాదులతో పని లేదు. ఈసారి పందెము వేయుట ఒక్కమారే జరుగును. ఓడినవారు 12 సంవత్సరములు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము చేయవలెనను నిబంధన పెట్టెదము. అజ్ఞాతవాస కాలమున వారి ఉనికి బయటపడినచో మరలా 12 సంవత్సరములు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము చేయవలసి ఉండును. ఈ విధముగా వారు తమ రాజ్యమును తిరిగి చేపట్టు అవకాశము ఈ జన్మమునకు కలుగదు అన్నాడండి శకుని. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, నీ ఉపాయము ప్రశస్తమైనదే కాని ఒకవేళ అజ్ఞాతవాస దీక్షను పూర్తి చేయుటలో వారు సఫలురైనచో ఈ ప్రణాళికకు విఘాతము కలుగును కదా అన్నాడు. అంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా 2 పూర్తి చేశారనుకోవయ్యా ఎట్లా అంటున్నాడండి. దుర్యోధనుడు అంటున్నాడు, ఈ 13 ఏండ్లలో వారి రాజ్యము ధనము మన అధీనముననే ఉండును కదా, వానితో మన సైన్య బలమును విస్తరించుకొనవచ్చును. సర్వసైన్యాధ్యక్షుడుగా నడిపించుటకు శస్త్రాస్త్ర కోవిదుడవగు నీవు ఉండనే ఉన్నావు కదా అనండి దుర్యోధనుడు. ఇటుపైన దుర్యోధనుడు తండ్రియగు ధృతరాష్ట్రుని కలిసి కొని తమ ప్రణాళిక ప్రకారము పాండుకుమారులను తిరిగి ద్యూతమునకు రప్పించుటకు ఒప్పించెను. ఈ సమాచారము నెరింగిన భీష్మ, ద్రోణ, బాహ్లికులను, విదుర, సంజయ, యుయుత్సులును ద్యూతమును వ్యతిరేకించిరి. ఇంతలో ఈ వృత్తాంతము నెరింగిన గాంధారి తన భర్త వద్దకు వచ్చి ఆ ప్రయత్నమును నివారింపచూచినది. ద్యూతము వలన సంభవించు కురువంశ నాశమును నివారించుటకై దుర్యోధనుని పరిత్యజింపుమని కూడా ప్రార్థించినది. దుర్యోధనుణ్ణి విడిచిపెట్టమని కూడా పాపం గాంధారి ప్రార్థించిందటండి. పుత్రమోహము, అంతులేని స్వార్థములతో వివేకమును కోల్పోయిన ధృతరాష్ట్రుడు ఆమె మాటలను కూడా లక్ష్య పెట్టలేదు. తన పుత్రుడు ప్రస్తుతమునకు అయినను సార్వభౌముడు అగును కదా అని అతని ఆశ. అందువలననే భీష్మాదులగు పెద్దల మాటలను కూడా అతడు త్రోసిపుచ్చెను. పిమ్మట ధృతరాష్ట్రుడు పాండునందనులు ఇంద్రప్రస్థమును చేరుకొను లోపలనే ప్రాతికామిని దూతగా పంపి హస్తినకు తిరిగి వచ్చి మరలా ద్యూతమునకు ఉద్యుక్తుడవు కమ్మని యుధిష్ఠిరుని ఆజ్ఞాపించెను. పెద్ద తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించని యుధిష్ఠిరుడు తిరిగి వచ్చి సభాస్థలిని చేరెను. మరలా జూదమాడుట తప్పక వంశనాశనమునకు దారితీయునని తానెరిగినను పెద్ద తండ్రి ఆజ్ఞను పాటించుటే తన కర్తవ్యమని అతడు ప్రకటించెను. ఉపస్థితుడైన యుధిష్ఠిరునితో శకుని ఇట్లు పలికెను, ఓ భరతశ్రేష్ఠ, మహారాజు మీ రాజ్యమును ధనమును మీకు తిరిగి ఇచ్చుట మంచి పని. ఇప్పుడు వానితో పని లేదు.
ఇప్పుడు జ్యూతమునకు ఒకే ఒక్క నిబంధన నిర్ణయింపబడినది. ఇందు ఓడినవారు 12 సంవత్సరములు అరణ్యవాసమును 1 సంవత్సరము అజ్ఞాతవాసమును చేయవలెను. ఒకవేళ అజ్ఞాతవాసమున వారి ఉనికి బహిర్గతమైనచో మరలా ఈ నిబంధన వర్తించును. అట్లు కాకున్నచో ఎవరి రాజ్యమును వారు తిరిగి పొందెదరు. ఇందుకు యుధిష్ఠిరుడు అంగీకరించి జ్యూతమునకు ఉపక్రమించెను. శకుని పాచికలు వేసి తమ విజయమును ప్రకటించెను. ఒకే ఒక్కసారండి శకుని పాచికలు వేశాడు, విజయాన్ని పొందాడు. యుధిష్ఠిరుడును అతని సోదరులను పాంచాలియు తమ రాజవేషములను తొలగించి వనవాసమునకు తగిన రీతిగా వల్కలములను ధరించిరి. పాండవులు మృగచర్మములను ఉత్తరీయములుగా వేసికొనిరి. వనవాసమునకు ఉద్యుక్తులైన పాండవులను పరిహసించుచు తన అన్న సమస్త భూమండలమునకు మాయోపాయముతో ఏకఛత్రాధిపత్యము పొందినందుకు మెడిసిపడుచు దుశ్శాసనుడు రాజ్య ధన మదోన్మత్తుడై పాంచాలితో ఇట్లు పలికెను. మహామతిమంతుడగు నీ తండ్రి ద్రుపదుడు నిన్ను నపుంసకులకు ఇచ్చి పొరపాటు చేసెను. ధన వైభవ సంపన్నులైన కౌరవులలో ఎవరినేని నీ భర్తగా ఎంచుకొనవచ్చును. అంతట ఉగ్రుడైన భీమసేనుడు ఇంతకుముందు సభలో దుశ్శాసనుని గూర్చి తాను చేసిన శపథమును మరి ఒక మారు ఉద్ఘాటించెను. అంతేకాక తాను దుర్యోధనుని, అర్జునుడు కర్ణుని, సహదేవుడు శకునిని యుద్ధమున సంహరించెదము అని కూడా భీషణ ప్రతిజ్ఞలు గావించెను. అటుపైన అర్జున సహదేవులు కూడా ఆ ప్రతిజ్ఞలను సమర్థించిరి. నకులుడు కూడా కౌరవ సంహారమునకై ప్రతిజ్ఞ గావించెను. అంతటా వారెల్లరూ పెదతండ్రియగు ధృతరాష్ట్రుని వద్ద సెలవు గైకొనుటకై అతనిని చేరిరి. ధర్మనందనుడు రాజగు ధృతరాష్ట్రుని వద్దయు, భీష్మాది కురువృద్ధుల వద్దయు, ద్రోణ కృపాది గురువుల వద్దయు, విదుర సంజయాది మంత్రుల వద్దయు అనుజ్ఞ పొంది తాము వెడలుచున్నామనియు తిరిగి వచ్చిన పిదప వారిని దర్శింతుమనియు పలికెను. ఇట్లు పలుకుటలో తమ వనవాసమునకు పూర్తి బాధ్యత వహింపవలసిన వాడు ధృతరాష్ట్రుడు అని చెప్పకయే చెప్పెను. పిమ్మట విదురుడు పాండవులతో పాటు వారి తల్లియగు కుంతి వనవాసము చేయుటకు వృద్ధాప్యముచే యోగ్యురాలు కాదనియు, వారు మరలా వచ్చు వరకు తన ఇంట ఆమెను సాదరముగా సేవించెదమనియు వారితో పలికెను. అతని సౌహార్ద్రమునకు వారెంతయో సంతోషించి అంగీకరించిరి. వారిని అతడు అన్ని విధములా ఆశీర్వదించి వారు తీసుకొనవలసిన జాగ్రత్తలను తెలిపి పంపెను. ద్రౌపది తన అత్తగారకు కుంతి వద్దకు పోయి ఆమెకు నమస్కరించి తనను ఆశీర్వదించవలసినదిగా ఆమెను ప్రార్థించినది. కుంతియు తన కోడలి దీనావస్థను చూచి దుఃఖించినది. కుంతి తన పుత్రుల బాగోగులను గూర్చి ప్రత్యేకముగా ఆమెకు చెప్పవలసినది లేకపోయినప్పటికీ కనిష్ఠుడైన సహదేవుని విషయమై ఎక్కువ శ్రద్ధ వహింపవలసినదిగా సూచించినది. తన కోడలైన ద్రౌపది తన క్రోధాగ్నితో కౌరవులను ఎల్లరను భస్మము చేయగల శక్తి గలది అయినను దైవ నిర్ణయమునకే వారి భవిష్యత్తును వదిలినట్టి ఉత్తమురాలని ఆమెను కొనియాడినది. పిమ్మట కుంతి తన పుత్రులు 5గురిని ఒక్కొక్కరుగా చేరబిలిచి వారి దీనావస్థకు దుఃఖించుచు వారు క్షేమముగా తిరిగి వచ్చునట్లు ఆశీర్వదించినది. తల్లి ఆశీస్సులు పొంది ఆమెను అచటనే విడిచి భార్యాసమేతులుగా వారు తమ ప్రస్థానమును ప్రారంభించిరి. విదురుడు కుంతిని అనునయించుచు ఆమెను తన ఇంటికి గొనిపోయెను. వనవాసమునకు బయలుదేరిన పాండుకుమారులును కోమలాంగి అయిన ద్రౌపదిని మార్గమున వీక్షించుచున్న పౌరులెల్లరూ విలపించుచు తామిక ఆ నగరమున నివాసముండుట తమకు క్షేమకరము కాదనియు, తాము అనాథలుగా
అగుచుంటిమనియు పలికిరి. పాండవుల దుస్థితికి కారకులైన దుర్యోధనాదులను వారు తీవ్రముగా నిందించిరి. యుధిష్ఠిరుని తమ పాలకునిగా కోల్పోయిన వారలు పాపులైన దుర్యోధనాదుల శాసనమున తమకు భద్రత కరవగునని వాపోయిరి. త్రేతాయుగమున సీతాలక్ష్మణ సమేతుడగు శ్రీరామచంద్రుడు వనవాసమునకు తరలి వెళ్ళినప్పుడు అయోధ్యానగర ప్రజలు శోకముతో దురవస్థను పొందిరి. అదేవిధముగా రాజ్యాపహరణమునకు గురి అయిన పాండవులు వనవాసమునకు తరలి వెళ్ళుటతో హస్తినాపుర ప్రజలు కూడా శోకసంద్రములో మునిగిరి. వారు నిద్రాహారములను మరచి పాండవుల వెంట వనమునకేగుటకు నిశ్చయించిరి. అంతఃపురమందలి కౌరవ స్త్రీలు కురుసభలో ద్రౌపదికి జరిగిన అవమానమును గూర్చి తెలిసి తమ భర్తలను నిందించిరి. దాని ఫలితముగా భవిష్యత్తులో తమ మాంగళ్యమునకు కలుగబోవు విపత్తును గూర్చి భయముతో శోకించిరి. పాండవులు వెడలిపోయిన తర్వాత కూడా వారిని గూర్చియే యోచించుచున్న ధృతరాష్ట్రుని మనస్సు ఆందోళనకు గురి అయినది. దానిని సహింపలేక అతడు సత్యవాదియగు విదురునకు కబురంపెను. తనను చూడవచ్చిన విదురుని ధృతరాష్ట్రుడు పాండునందనులు బయలు వెడలిన వైఖరులను గూర్చియు వానికి గల కారణములను గూర్చియు ప్రశ్నించెను. విదురుడు ఇట్లా వివరించెను. అంటే వాళ్ళు ఎట్లా వెళ్ళారయ్యా అని అడిగాడండి ధృతరాష్ట్రుడు. విదురుడు చెప్తూ ఉన్నాడు, పాండవ జ్యేష్ఠుడగు యుధిష్ఠిరుడు తన ముఖమును వస్త్రముతో కప్పుకొనుచూ నడిచెను. తన మనమున ఎందుకట్లా నడిచాడండి దానికి చెప్తున్నారు ఇక్కడ. తన మనమున క్రూర ప్రవర్తనము గల నీ పుత్రులపై ఏమాత్రమైన క్రోధము ప్రజ్వరిల్లుచుండగా తన కంటి చూపు పైపడి వారు భస్మీభూతులగుదురేమో అను దయతో అతడట్లు చేసెను. అంటే ఈ దుర్యోధనాదులు వీళ్ళ మీద ఏమైనా కోపం పొరపాటున తనకు వస్తే అప్పుడు తాను కోపంలో ఉండగా ఆ కంటి చూపు ఎవరిపై పడుతుందో వాళ్ళు భస్మీభూతులైతారేమో అనే దయతో అట్లా చేసేటండి. భీమసేనుడు విశాలములైన తన భుజములను పరికించుచూ నడిచెను. దీని భావమేమనగా అసమానమైన తన భుజబలముతో తన శత్రువులకు సంబంధించి తాను చేసిన ప్రతిజ్ఞలను నెరవేర్చగలనని చెప్పుటయే. సవ్యసాచి అయిన అర్జునుడు యుధిష్ఠిరుని వెనుకనే అన్ని దిక్కులకు ఇసుక రేణువులను వెదజల్లుచూ నడిచెను. దీని భావమేమనగా ఇసుక రేణువుల వలనే తనలను అన్ని వైపులకు సంధించి శత్రు సంహారము చేసేదను అని తెలుపుటయే. తనను ఎవరునూ గుర్తింపకుండుటకై సహదేవుడు తన ముఖమంతయు మట్టి పులుముకొని వెడలెను. నకులుడు తన అతిలోక సుందర రూపమును ఎవరికి కనబరచకుండుటకై ధూళితో కప్పుకొని ఉండెను. పాంచాలి విరబోసిన తన కేశములతో తన మొగమును కప్పుకొని విలపించుచు భర్తల వెంట నడిచినది. ఇందలి మర్మమేమనగా నేటికి 14వ సంవత్సరమున తనకు ఇట్టి దుర్దశ కలుగుటకు కారణభూతులకు ధృతరాష్ట్రుని వర్గము వారికి సంబంధించిన స్త్రీలెల్లరూ రణరంగమున మరణించిన భర్తల యొక్కయు బంధువుల యొక్కయు శవములను చూచి శోకించుచు ఇట్టి విధముగానే నగర ప్రవేశము చేయుదురు అని అదటండి దాని అర్థం. పాండవుల పురోహితుడకు ధౌమ్యుడు కుశలను చేతబూని రుద్రునకు యమునకు సంబంధించిన వేదమంత్రములను సామమార్గమున గానము చేయుచూ నడుచుచుండెను. కౌరవులు మరణించిన పిమ్మట వారి పురోహితులు ఇదే విధముగా సామగానము చేయుదురు అని ఇతని భావము. ఈ విధముగా కుంతీపుత్రులు తమ గమన వైఖరుల ద్వారమున తమ ఆంతర్యమును నిశ్చయముగా ప్రకటించుచు వనములకేగిరి. వారు హస్తినాపుర సీమను దాటగనే మేఘములు లేకుండగానే పిడుగులు పడినవి. భూమి కంపించినది. అమావాస్య కాకపోయినప్పటికీ
సూర్యుడు రాహుగ్రస్తుని వలె కానుపించెను. నగరమునకు ఎడమ పార్శ్వమున ఒక ఉల్క రాలినది. గ్రద్దలు, నక్కలు, కాకులు మొదలగు మాంసాహార జీవులు మందిరములందును దివ్య వృక్షములపైనను ప్రాకారములపైనను మాంసఖండములను ఎముకలను పడవైచినవి. దుశ్శకునములన్నీ కురువంశ వినాశమును సూచించుచున్నవి. విదురుడు ఇట్లు పలుకుచు ధృతరాష్ట్రుని తోడ్కొని కౌరవులున్న సభాభవనమునకు ఏగెను. అప్పుడు నారదుడు వారి ఎదుట సాక్షాత్కరించి వారితో ఇట్లు పలికెను. నేటి నుండి 14వ సంవత్సరమున దుర్యోధనుని అపరాధము కారణముగను భీమార్జునుల పరాక్రమము వలనను కురువంశ నాశనము సంభవించును. ఇట్లు పలికి నారదుడు అంతర్ధానమయ్యను. పాండవులు వనవాసమునకు ఏగుటను గూర్చి పౌరుల వైఖరి ఎట్లుండెనో అను విషయమును కూడా విదురుడు ధృతరాష్ట్రునికి సంపూర్ణముగా వివరించెను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 17వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.